నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట కొలుపులకి. ఇంకా అక్కడ మేము ఎలా చేసుకుంటాము, మాకైతే ఘటంకుండ మొక్కయితే ఉందండి. ఇంకా ఆ మొక్కు తీర్చుకున్నాను. ఇంకా అంతే కాకుండా ఒంటి మీదకి అమ్మవారు వస్తారు అంటారు కదా! అలాంటిది కూడా మీకైతే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంక సరే అని ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదండీ! ఇంకా దానికోసం అని చెప్పి ఇంక నేను ఈ శారీ అయితే మీషోలో నుంచి శారీ అండ్ బ్లౌజ్ తెప్పించుకున్నాను. ఇంకా అమ్మవారిని ఘటం కుండతో తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఈ శారీ అయితే కట్టుకున్నాననమాట. ఇంకా దీని లింకులు కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కామెంట్‌లో అయినా పెడతాను. ఇంక ఈ శారీ వచ్చేటప్పటికి ఇంకా మనకేంటంటే కొలుపులు అలా కొలిసేటప్పుడు వచ్చిన ఆడపిల్లకి ఇలాగ శారీ అలా పెడుతూ ఉంటారనమాట. ఇంక దానికోసమైతే మమ్మీ నన్ను తెచ్చుకోమంది. సరే అని ఇంక నేనెప్పుడూ ఫ్యాన్సీ వేరు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను కదా! అనని ఇంక ఈసారి అయితే ఇలాంటి శారీ అయితే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇంకా ఫ్యాన్సీ శారీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంక అంతే కాకుండా ఇంట్లో తొందరలోనే ఫంక్షన్ ఉంది కాబట్టి దానికి కూడా చాలా షాపింగ్ చేశాను. ఇంక ఇదైతే ఏంటంటే సిల్క్ శారీ లైట్ వెయిట్ కదా! ఎప్పుడైనా శారీ చేంజ్ చేసుకోవాలన్నా, ఏదైనా ట్రావెల్ పర్పస్ అయినా బావుంటదని అది తీసుకున్నాను. ఇంక ఈ శారీ వచ్చేటప్పటికి అమ్మవారికి పెట్టడానికైతే నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి. ఇంక అంతే కాకుండా ఇప్పుడు మీకు బ్లౌజ్ ఒకటి చూపిస్తున్నాను కదా! ఇంకా అదైతే నేను మీషోలో తెప్పించాను. మిర్రర్ వర్క్ బ్లౌజ్ క్వాలిటీ చాలా బావుంది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చిందనమాట నాకు. అసలు 100కి 105, 110 అంటారు చూసారా? అంత పర్సెంటేజ్ అయితే ఉంటే అంతే ఇచ్చేయొచ్చు. ఇది జస్ట్ 230, 250 బిలోనే పడింది. నాకైతే క్వాలిటీ గానీ, ఫ్యాబ్రిక్ కానీ, మెటీరియల్ గానీ, అసలు దానికి యూజ్ చేసిన మిర్రర్ గూడా ప్లాస్టిక్, పేపర్ మిర్రర్ అయితే కాదండి. ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ ఉంటది కదా! అదనమాట. ఎవరికైనా కావాలి అనంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ బ్లౌజ్ అయితే ఒకటి తెప్పించాను. ఇంక ఇవన్నీ సర్దుకొని, చేసుకొని ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే బ్యాగ్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాననమాట. ఇది ఆఫ్టర్‌నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశానులెండి. ఇంక భోంచేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంక బయలుదేరి వెళ్ళాలనమాట. సరే అనని చెప్పి ఇంక జ్యువెలరీ మన లేడీస్ కంటే ఇంకా అది కాకుండా ఇంట్లో ఆ పాప ఉన్నప్పుడు, ఆడపిల్ల ఉన్నప్పుడు ఇంక మనకి చాలా వస్తాయి కదా! జ్యువెలరీ ఆర్నమెంట్స్. ఇంకా దానికోసమైతే నేను ఈ బ్యాగ్ మీషోలో ఎప్పుడో తెప్పించానండి. ఇదొకటి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇంకో 2 బ్యాగులు లాంటివి అయితే వస్తాయి. అవి పెద్దవి. ఇంక ఈ 3 సెట్ వస్తే కాంబో బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకా అసలు ఇవి 3 నాకైతే చాలా బాగా యూజ్ అయినాయండి. తెప్పించి కూడా 1½ ఇయర్, 2 ఇయర్స్ పైనే అయిపోతుంది. ఇంత మటికి పాడవలేదనమాట. ఇంక నేనైతే ఈ బ్యాగ్‌లో నాకు కావాల్సిన జ్యువెలరీ, మేకప్ కిట్టు అన్నీ దానికి సెపరేట్ పార్టిషన్స్‌గా వస్తాయి కాబట్టి ఇంక నేను ఇందులో అయితే సెట్ చేసుకున్నాను. ఇంక ఎప్పుడు నాకైతే ఇలా నేను ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ కన్నా ఇలా 2 సెట్స్ బ్యాగే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఇదైతే వెనకాల తగిలించుకోవచ్చు. కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా జ్యువెలరీ, మేకప్ కిట్, ఇంకా వాలెట్, కర్చీఫ్, వాటర్ బాటిల్, ఇంకేదైనా మెడిసిన్‌కి సంబంధించినవి అన్నీ నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటదని ఎప్పుడు ఇలా 2 సైడ్స్ వేసుకునే బ్యాగ్‌లోనే పెట్టుకొని నేనైతే ఊరికైతే వెళ్తాననమాట. ఇంక సరే అనని చెప్పి ఇంకా వాయిస్ కూడా కొంచెం మారింది. కొంచెం జలుబు చేసింది. ఇంక నిన్నేంటంటే అమ్మవారిది ఘటంకుండ మొక్క అయితే ఉంది గదా! ఇంకా అది తీర్చుకునేటప్పుడు పొద్దున్నే 4కి లెగవడం అంతా అక్కడ పల్లెటూరు వాతావరణం కొంచెం చల్లదనంగా ఉండి ఎంత ఇంట్లో ఉన్నా గానీ కొంచెం ఆ వాతావరణం గాలికి కానీ, ఇంక ఇలా ఆటోలో వెళ్ళేటప్పుడు చల్లదనానికి ఏదైనా మొత్తానికి కొంచెం నాది గొంతయితే మారిందనమాట. సరే అని బస్ స్టాండ్‌కయితే వెళ్ళాము. అక్కడ బస్ అయితే ఫుల్ అయిపోయింది. అందుకని ఆటోకెళ్తామనని చెప్తే ఇంక మా వారైతే ఆటో ఎక్కించేసేసారు. ఎప్పుడు బండి మీద ఎళ్తాను మాక్సిమము. ఈసారి బండి మీద వద్దు. ఊళ్ళో అంతా హడావుడిగా ఉంటది గదా! జాగ్రత్త కావాలి. ట్రాఫిక్ కూడా ఎక్కువుంటది అనని చెప్పి ఆయన అసలు ఆటో కూడా వద్దన్నారు. ఇంక నేనే గొడవ చేసి మేము వెళ్తాము అనని చెప్పి ఇంకా ఆటో ఎక్కేసి బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మా మేనకోడళ్ళనమాట. వాళ్ళు మమ్మల్ని చూడంగానే గొడవ గొడవ చేసి ఆడుతూ ఉంటారు మా పిల్లలతో. ఇంక సరే అని ఇంక అక్కడికి ఇంకా కొలుపులన్నా, ఏదైనా పండగన్నా, ఏదైనా ఆనందము, ఆ సంతోషము పండగకలా రావాలి అననంటే మెయిన్ పల్లెటూరులేనండి బాబు. పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడు అందరిని పిలుచుకుంటారు, చేసుకుంటారు. చుట్టాలందరూ వస్తారు. ఆ వాతావరణం హడావుడి అంతా బావుంటది. ఇంక కొలుపులనేటప్పటికి ప్రతి ఇంట్లో ఆడపిల్లని ఖచ్చితంగా వాళ్ళ కూతురు, ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు ఇలా ఫ్యామిలీ బంధువులందరిని పిలుచుకుంటారు కదా! ఇంకా మా ఇంట్లో అయితే చూసారు కదా! హడావిడి, హడావిడి పండగైతే బిగిన్ అయిపోయింది. ఇంక ఇదైతే ఆ రోజు సాయంత్రం పూటనమాట. ఇప్పుడు స్పెక్స్ పెట్టుకున్న అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ మిసెస్. ఇటు మా వదిన, నేను, హైదరాబాద్ నుంచి అక్క వాళ్ళు, గుంటూరు నుంచి అక్క వాళ్ళు, అత్తోట అందరూ వచ్చారనమాట. ఇంక సరే అని చెప్పి సరదాగా సందడిగా ఉంది. ఇది నెక్స్ట్ డే రోజు గులాబ్ జాములు అంటే ఏదో ఒకటి స్నాక్స్ కింద అలా ప్రిఫర్ చేస్తుంటాం కదా! ఇప్పుడు చక్రాలో, చెక్కలో చేసుకొని దాని కింద స్నాక్స్ ఇంకోటి స్వీట్ పెడతాం కాబట్టి ఇంకా గులాబ్ జామ్ అయితే చేసేసాము అందరం కలిసి. ఇంకా అది అయిపోయిన తర్వాత
ఇంకా నైట్ పిల్లలందరూ ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటది కదా, ఆడుకుంటున్నారు. ఎందుకంటే సిటీస్‌లో అంటే అలా ఉండదు. ఇంకా పిల్లలందరూ కలిసేది ఎప్పుడో ఒకసారే కాబట్టి ఇంక అందరూ సరదాగా ఆడారు. అక్కడ టైం వచ్చేటప్పటికి 10:30, 11 అవుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్టాలు ఎక్కువ ఇంట్లో ఉంటే ఫస్ట్ అయిపోయేది, ఈజీగా పని అయిపోయేది ఇడ్లీనే కాబట్టి ఇడ్లీ పెట్టేసి సాంబార్ అయితే పెట్టారు. ఇంక మేమైతే నైట్ ఇంక అవే తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 4:15 అవుతుంది చూసారు కదా, ఇంకా 4కి స్టార్ట్ చేసింది మమ్మీ ఇంక లేపడము. ఇంక నిదానంగా ఇంక లేచి ఇంక టైం చూస్తే 4:30 అయింది. ఇంక దిగేస్తే ఈ లోపు ఏంటంటే ఇంక తలా ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంక పొద్దున్నే లేచి ఘటంకున్న మొక్కుంది కాబట్టి ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఇంకా అమౌంట్ మనది మొక్కు నేను అనుకున్నాను కాబట్టి అమౌంట్ డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తాను. మొత్తం ఏం కావాలో దానికి సంబంధించినవి మీరే చూడండి అమ్మ అని చెప్పాననమాట. ఇంకా వంటకు సంబంధించి చెయ్యి నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్యాలి, ఎందుకంటే నువ్వు కూడా నైవేద్యం తీసుకొని వెళ్ళాలి అన్నారు. ఇంకా తలా ఒక పని చేసుకొని, అంటే ఒకళ్ళు ఇల్లు ఊడవడం, ఒకళ్ళు ఇంకా అంట్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడవడం, ఒకళ్ళు తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకొని అవన్నీ చేసుకొని ఇంకా నైవేద్యం కింద పొద్దున్నే ఇంకా ఒక 5 రకాలు అలా చేస్తారు కదా. అంటే ఉత్తపప్పు, వంకాయ కూర, తోటకూర ఇగురు, పులుసు, పులిహోర, పొంగలి, నైవేద్యము, అదే గారెలు, బూరెలు. ఈ గారెలు అంటే పొద్దున్న రోజే చేసుకున్నాము, బూరెలు మాత్రం ముందు రోజే చేసుకున్నాము. ఎందుకంటే అవి కూడా తలస్నానం చేసి రెడీ చేసుకున్నాంలేండి, అప్పటికప్పుడు అంటే అవ్వవు కదా. ఇంక ఇలా అన్ని నైవేద్యాలు చేసుకొని ముందు ఇంట్లో పొద్దున్నే ఇంకా స్వామివారి దగ్గర అయితే పొంగల్ ఒకటి పెట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మా పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా మా పాప తెలుసు కదా, మా బుడ్కి ఇది, దాన్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడ ఏంటంటే టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ మాకేంటంటే ఏదైనా అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు కదా. ఇంకా పిల్లలు కొంచెం హెల్త్ పరంగా అంతా కొంచెం బాగుండాలి, అంతా మంచి జరగాలి అంటే ఇంక పిల్లలకి ఇలా గారెలు, బూరెలు దండలాగా చేసి ఇంకా పిల్లల మెడలో అయితే వేస్తామండి. ఇంకా అప్పుడు ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకోవాలి. ఇంక పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది ఇలా మొక్కు వేసుకొని తీర్చుకుంటూ ఉంటారు. ఫస్ట్‌లో ఇంక వీలు కుదిరిన దాన్ని బట్టి 5 సంవత్సరాలకు ఒకసారి, ఇంకేదన్నా ఉంటే మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి అలా అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా సరే అనని ఇంక నేనైతే ఇలాగ 5 పోగులు దారం పోసేసి దానికి పసుపు రాసేసి ఇంకా వేపాకు మండలు, గారెలు, బూరెలు కలిపి ఇంకా దండ అయితే చేసుకోవాలి. ఇంక నాకు ఇంట్లో పనంతా అయిపోయింది అనని చెప్పి ఇంక ఇవైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా మరదలు, మమ్మీ వాళ్ళైతే ఇంకెవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి చూసుకుంటూ ఇంకా నాకు హెల్ప్ చేసుకుంటూ వేరే వేరే పనుల్లో అందరం ఏదో పనిలో సరిపోతూనే ఉందిలేండి. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని మెయిన్ ఘటం కుండ ఉంటుంది కదా, ఇంకా అమ్మవారిని తీసుకొని వస్తారు. అప్పుడు ఏంటంటే నీళ్లు వారపోసేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారు. ఇప్పుడు మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే సాయంత్రం 2:30, 3 దగ్గర నుంచి వెళ్తారులేండి. ఇంక లేకపోతే పొద్దున్నేనే వెళ్తారు. తమ్ముడికి నాకు ఘటం కుండ మొక్కు ఉంది కాబట్టి మేమైతే మధ్యాహ్నం 2:30, 3 దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళాము. అక్కడ కూడా చాలా గొడవ అంటే గొడవ కాదులేండి, పని అంతా హడావుడిగా ఉంటుంది. ఇక్కడ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు, మేము అందరం కలిసి ఇప్పుడు ఘటం కుండ అంటారు కదా, అసలు ఘటం కుండ అంటే ఏంటంటే ఒక కుండ ఉంటుంది. ఇంకా ఆ కుండకి పసుపు రాసి బొట్లు పెట్టేసి పూలు, వేపాకు మండలతో అలంకారం చేసుకొని ఇప్పుడు ఒక 5గురో, 9 మందో, 11 మంది ఇలా ముత్తైదువుల చేత ముందు ఒక 5గురు, ఇంక తర్వాత ఇంతమంది ఉంటే అంతమంది ఏంటంటే ఇప్పుడు గంగానమ్మ తల్లికి అనేది ఎప్పుడైనా పెరుగన్నము నైవేద్యంగా పెడతారులేండి. ఇంకా అంటే చలవ కోసం అన్నట్టు ఇంకా అదే నైవేద్యంగా పెట్టేస్తారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ముత్తైదువులు ఒక 5గురు అంటారు కదా, వాళ్ళ చేత ఇంకా తర్వాత ఇంతమంది ఉంటే అంతమంది తలా కొంచెము అమ్మవారిని తలుచుకొని ఇంకా ఇలా ఘటం కుండలో కొంచెం కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తారులేండి. ఇంక ఇవైతే తల మీద పెట్టుకొని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్రదక్షిణం చేసిన తర్వాత ఇంకా వాళ్ళ కుండ అవి దించేసుకుంటారు. అలా మొక్కుబడి అయితే తీర్చుకుంటారనమాట. ఇక దీంతో పాటు ఏంటంటే అమ్మవారికి నేను అనుకున్న పసుపు, కుంకుమ సారె ఉంటుంది కదా, అంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం అనమాట, పువ్వులు, చిల్లర, ఇంకా అదొకటి పెట్టుకొని ఇంకా మేము పొద్దున్నే తెల్లవారుజామున లేచి స్నానాలు అందరూ చేసి నైవేద్యం అయితే చెప్పాను కదండి. ఇంకా అదే అన్నము, పప్పు, పెరుగు, పులిహోర, గారెలు ఇలా వండుకున్నవన్నీ కూడా ఒక టవల్లో అయితే విస్తరాకు వేసి ఇంకా ఆ టవల్లో పెట్టుకొని ముడి కట్టుకొని గుడి దగ్గరికి అయితే ఇప్పుడు అదిగోండి నేను చేస్తున్నాను అనమాట ప్యాకింగ్. అట్లా అమ్మ వాళ్ళు వాళ్ళది ఇంకా మాకు సంబంధించింది నేనైతే ఇంకా అలా కట్టేసేసుకొని ఇంకా అవేంటంటే మా అత్తయ్య, మావయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని వస్తారు. ఇంకా అమ్మ వాళ్ళది ఇంక ఇక్కడ చూసారు కదా, చెప్పాం కదా గారెలు, బూరెలు దండ వేస్తారని. ఇంకా తమ్ముడికి నాకు మొక్కుంది కాబట్టి తమ్ముడి కంటే అమ్మ, నాన్న ఇలా మా మరదలకి, మా తమ్ముడికి, పిల్లలిద్దరికి మా నాన్న, అమ్మ అయితే వేశారండి. ఇంకా నాకు మా పిల్లలిద్దరికి ఇప్పుడు మా అత్తయ్య, మావయ్య ఉంటారు కదా,
ఇంకా వాళ్ళైతే అలా మెల్ల గారెలు బూరెల దండ వేసేసుకొని ఇక్కడ నుంచి ఘటం కుండను ఎత్తుకొని అందరం అయితే మేళంతో అయితే బయలుదేరి వెళ్తామన్నమాట. మాకు వచ్చేది ఇది 3 సంవత్సరాలకు ఒకసారైనా, 5 సంవత్సరాలకు ఒకసారైనా చాలా హంగామాగా చాలా ఆనందంగా అయితే మేము ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటూ ఉంటామండి. అంటే ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు హైదరాబాద్ సైడు ఎవ్రీ ఇయర్ బోనాలు ఎంత చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటారో మాకైతే ఇక్కడ అంత హంగామాగా చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా అత్తయ్య మావయ్య అన్నమాట. ఇంకా నాకైతే మా వారైతే అలా మెల్లో అయితే వేశారులేండి. ఇంక ఇలా అన్నీ వేయించేసుకొని ఇంకా ఘటం కుండని అంటే అమ్మవారిని ఇంకా తల మీద పెట్టుకొని మేమైతే తీసుకెళ్తాము. ఇంకా పక్కన ఏంటంటే ఇలా ఘటం కుండని ఎత్తుకున్నప్పుడు పక్కన జోలు కూడా పట్టుకోవాలంట. ఇంకా అందుకని అది మాత్రం మా అబ్బాయికి అయితే ఇచ్చాము. మా తమ్ముడికైతే మా మరదలైతే తగిలించుకుంది. నాకైతే మా అబ్బాయి అయితే తగిలించుకొని ఇంకా అలా అందరం అయితే బయలుదేరి వెళ్ళాము. ఇంకా నమ్ముతారో లేదో నాకైతే తెలీదు కానీ ఇలా వెళ్ళిన తర్వాత ఒంటి మీదకి అమ్మవారు వస్తారంటారు. అది మీకు తెలుస్తదా తెలీదా అని అంటారు. అక్కడ అయిపోయేదాకా మాకైతే అసలు నాకైతే ఏం తెలియలేదండి. అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం ఒళ్ళంతా బాగా నొప్పులుగా అలా అనిపించేస్తది. ఇక్కడైతే కొంచెం అంటే ఆ సౌండ్‌లకి దానికి కొంచెం అమ్మవారు ఒత్తిడి ఎక్కువగా ఉందని నిమ్మకాయ కొరికిస్తే వెంటనే శాంతిస్తుంది అమ్మవారు అని చెప్పి అలా అయితే చేశారు. ఇంకా అక్కడంతా కార్యక్రమం ముగిచ్చేసుకొని మేము ఇంకా మా ఊరు తెనాలైతే సాయంత్రం నుంచి రాత్రి నుంచి బయలుదేరి వచ్చేసాము. అది ఏంటంటే అక్కడ పిల్లల ఫంక్షన్ ఉందని చెప్పాను కదా! ఇన్విటేషన్ కార్డ్స్ అందరికి ఇచ్చేసి అక్కడ ఊర్లో వాళ్ళు మా వాళ్ళ చుట్టాలందరిని పిలుచుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేటప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇంకా కర్రీస్ అవన్నీ ఉంటాయి కదా! అవి చాలానే ఉంటాయి కాబట్టి ఇంక మాకైతే అక్క వాళ్ళకి మాకైతే ఇలా బాక్స్‌లో తీసుకెళ్ళిందంటే ఇంక ఇంటికొచ్చిన తర్వాత వండే పని లేకుండా రైస్ ఒకటి వండుకుంటే సరిపోతదని ఇంక చేసిన కర్రీస్, పులిహోర, గారెలు, స్వీటు అవన్నీ అయితే తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత రైస్ పెట్టేసి ఇంక నేనైతే గీజర్ వేసుకున్నాము. వేడి వేడి నీళ్ళతో ఫ్రెష్ అయ్యి ఇంకా భోంచేసి అయితే పడుకున్నామనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.